యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇంజనీరింగ్ లో బెస్ట్ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ అని అన్న వెంటనే ఫస్ట్ మనకి మార్వాడి యూనివర్సిటీ స్ట్రైక్ అవుతుంది. స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అన్నది ఆ డీటెయిల్స్ తో విల్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ టుడే. మ్యామ్ వి ఆల్రెడీ క్రాస్ 1000 అడ్మిషన్. వండర్ఫుల్. అప్పటికే మనకి తెలంగాణ రిజల్ట్స్ కూడా రాలా, ఆల్రెడీ 1000+ అడ్మిషన్స్ లోకి వెళ్ళిపోయా. జూన్ 2nd వీక్ క్లోజ్ చేసేస్తాం అడ్మిషన్స్. మార్వాడి యూనివర్సిటీ అంటేనే మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అని అంటున్నారు. ఎస్ మ్యామ్, యాక్చువల్ గా ఏంటంటే మన గుజరాత్ పిల్లలు జనరల్ గా చూస్తే అందుకోసమే మార్వాడి యూనివర్సిటీ సపరేట్ గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆంధ్ర అండ్ తెలంగాణ మీద చేస్తుంది. ఇంజనీరింగ్ చదవాలి అని అనుకునే వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ షుడ్ బి లైక్ లైట్ షోయింగ్ ఇంటర్వ్యూ అవ్వాలి. ఎంత వరకు కుదిరితే అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం. మార్వాడి యూనివర్సిటీలోకి ఒక స్టూడెంట్ ఆస్పైర్ అయి రావాలి అని అనుకుంటే తనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అయ్యి ఉండి తక్కువ బడ్జెట్ లో అవ్వాలి అనుకున్న దగ్గర పేరు మార్వాడి కమ్స్ 10+2 కంప్లీట్ అయిపోయింది. సో ఐఐటి రాలా, టాప్ కాలేజెస్ ఎఫర్ట్ చేయలేము. అలాంటి పిల్లలు లుక్ ఇన్ టు మార్వాడి యూనివర్సిటీ. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి. తక్కువ డబ్బులతో అన్ని ఎమ్యూనిటీస్ అండ్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అన్నది హౌ విల్ మార్వాడి యూనివర్సిటీ ప్రామిస్? ఇన్స్టిట్యూషన్స్ అనేవి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ యాక్చువల్ గా యాజ్ పర్ అల్లా. కాకపోతే కమర్షియల్లెస్ ఎక్కువైపోయి దాంట్లో ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ మ్యామ్, అట్రాక్టింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మ్యామ్. 60 కంట్రీస్ నుంచి పిల్లలు అక్కడ చదువుతున్నారంటే ఎందుకు వచ్చి ఉంటారు? డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ ఏం లేకపోతే ఎందుకు వెళ్తారు? హౌ ఇస్ మార్వాడి యూనివర్సిటీ డిఫరెంట్ ఫ్రమ్ ది పాపులేషన్ ఇన్ ది రేస్? మార్వాడి యూనివర్సిటీ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఇస్ గుడ్ మ్యామ్. వీ ప్రొవైడ్ పెయిడ్ ఇంటర్న్షిప్స్. మన ఇన్స్టిట్యూషన్లో 5,000 నుంచి 1,25,000, 1,40,000 వరకు సంపాదించుకునే పిల్లలు ఉన్నారు మంత్లీ. వైల్ స్టడీయింగ్. వండర్ఫుల్. మా పిల్లలు ఇక్కడ నుంచి క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఫైల్స్ సంఖ్యలో పెట్టుకొని మార్కెట్లో తిరగకుండా అప్డేటెడ్ వెర్షన్ తో బయటకు వస్తారు. అందరిది అదే మాట, అందరి నోట్లో అదే మాట. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. యాక్చువల్లీ మీరందరూ ఇంజనీరింగ్లో బెస్ట్ కాలేజెస్ ఏది, ఏ యూనివర్సిటీ అని అంటే టక్కన మార్వాడి యూనివర్సిటీ అని చెప్తున్నారు. యాక్చువల్లీ మార్వాడి యూనివర్సిటీ గురించి ఈ పాటికే మీ అందరికీ తెలుసు. అందరికీ తెలిసేలా చేసింది కూడా మార్వాడి యూనివర్సిటీయే. ఇక్కడ ఒక చిన్న రీజన్ ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి ఫైనల్గా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ ప్రాసెస్ దాకా వాళ్ళ వర్క్ ద్వారానే అందరికీ ఫెమిలియర్ అయ్యేటట్టు చేసుకున్నారు మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు. మరి ఈరోజు ఎపిసోడ్లో మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అని అనుకునే వాళ్ళకి స్పాట్ ఆన్ అడ్మిషన్స్ ఎస్పెషల్లీ ఎలా ఉంటుంది, ఏ డేట్స్లో జరగబోతుంది, ఈ టాపిక్స్ గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా ఫోకస్ చేసి మాట్లాడదాం. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంత చెప్తున్నాను కదా, మార్వాడి యూనివర్సిటీ అంటేనే ఆ మనిషి అంటేనే మార్వాడి యూనివర్సిటీ అన్నట్టుగా ఈక్వలైజ్ చేసిన ఒక పర్సనాలిటీ హూ ఇస్ నన్ అదర్ దాన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు ఈ రోజు నా షోలో. హలో మహేంద్ర నాయుడు గారు. హలో మ్యామ్, హౌ ఆర్ యు? అబ్సల్యూట్లీ గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫెంటాస్టిక్ మ్యామ్. వండర్ఫుల్. నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్లుగా ఇంజనీరింగ్ లో బెస్ట్ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ అని అన్న వెంటనే ఫస్ట్ మనకి మార్వాడి యూనివర్సిటీ స్ట్రైక్ అవుతుంది. ఈ నేపథ్యంలో వీ హెవ్ బిన్ డూయింగ్ మెనీ ఎపిసోడ్స్ అండి, వేరే వేరే ఊర్ల నుంచి స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటే ఎట్లా ఏంటి అన్నది. బట్ అవన్నీ పక్కన పెడితే ఐ హావ్ కమ్ టు నో దట్ స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అన్నది ఆ డీటెయిల్స్ తో విల్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ టుడే. మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మ్యామ్. వి ఆల్రెడీ క్రాస్ 1000 అడ్మిషన్. వండర్ఫుల్. అప్పటికే ఇంకా మనకి తెలంగాణ రిజల్ట్స్ కూడా రాలా, ఆల్రెడీ 1000+ అడ్మిషన్స్ లోకి వెళ్ళిపోయా. మోస్ట్లీ జూన్ 2nd వీక్ క్లోజ్ చేసేస్తాం అడ్మిషన్స్. అట్ ద సేమ్ టైం మన పిల్లల సౌలభ్యం కోసం స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాం 3 లెవెల్స్లో. ఫస్ట్ వచ్చేప్పటికి మనకి 30th ఏప్రిల్లో ఫస్ట్ రౌండ్ ఉంటుంది. ఓకే. సెకండ్ రౌండ్ వచ్చేప్పటికి 15th మే ఉంటుంది. థర్డ్ రౌండ్ వచ్చేప్పటికి 5th జూన్. సో ఈ 3 రౌండ్స్తో మ్యాక్సిమం అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే, యాజ్ యూ నో దట్ మార్వాడి యూనివర్సిటీ పిల్లల సౌలభ్యం కోసం ఎవ్రీ 50 to 60 కిలోమీటర్స్ రేడియస్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసింది. ఏపీ అండ్ తెలంగాణలో దాదాపుగా ఒక 30 లొకేషన్స్లో మార్వాడి యూనివర్సిటీ డైరెక్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. సో ఈ డైరెక్ట్ ఆఫీసెస్ దగ్గరికి మీరు పిల్లలు వచ్చినట్టుగైతే సో వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా 9059052378 నెంబర్కి కాల్ చేసి, సార్ వచ్చేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ నెసెసరీ అని చెప్తే వాళ్ళు
యూనో ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి చెప్తారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ కౌన్సిలింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని ఆన్ స్పాటే ఇక్కడ నుంచి అడ్మిషన్ తీసుకోవచ్చు. వాళ్ళు రాజ్కోట్ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా సూపర్. వాళ్ళ ఊరు దగ్గర నుంచి మ్యాక్సిమం 50 కిలోమీటర్స్, అంటే వాళ్ళ ఊర్లోనే ఉండొచ్చు లేదా మ్యాక్సిమం ఉంటే ఒక 50 కిలోమీటర్స్. సో చాలా సింపుల్ వేలో రైట్ యూనో వాళ్ళకి ఈజీగా ఉండడానికి ఆ ప్రాసెస్ చేసాం. 3 లెవెల్స్లో చేస్తున్నాం. సో దీంట్లో ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా కానీ పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే దాంట్లో మాత్రం చాలా ఫాస్ట్గా అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా కోర్సెస్ అంటే కొద్దిగా లేట్ అయినా ఛాన్స్ ఉంటుంది. బట్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేపాటికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చాలా కాంపిటీషన్ ఉంది. రోజుకి దాదాపుగా 30-40 అడ్మిషన్స్ అవుతున్నాయి. సో ఇంకా రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ కనుక ఇవి అయిపోయి ఎంసెట్ ఎగ్జామ్ ఇవి కనుక కంప్లీట్ అవుతాయి సో డేస్లోనే కంప్లీట్ అయిపోతాయి. అది చెప్పగలను. సో మార్వాడి యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్స్ మీరు కూడా కావాలి అని అనుకుంటే డేట్స్ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. 30th April, 15th May అండ్ 5th June. మీ ప్లేస్కి జస్ట్ 50 కిలోమీటర్స్ రేడియస్లో మార్వాడి యూనివర్సిటీ వారి ఆఫీస్ ఉంటుంది, రీజనల్ ఆఫీస్. మీరు అక్కడికి వెళ్ళి 9059052378 ఈ నెంబర్కి కాల్ చేసి వెళ్తే ఏమేం డాక్యుమెంట్స్ కావాలో మీ వైపు నుంచి ఏం తీసుకెళ్లాలో వాళ్ళన్నీ గైడ్ చేస్తారు. సో దట్ మీరు వెళ్ళి సబ్మిట్ చేసి స్పాట్ ఆన్ అడ్మిషన్స్ ఇంటూ మార్వాడి యూనివర్సిటీ తీసుకోవచ్చు. అండ్ గుర్తుంచుకోండి, ఇది అడ్మిషన్ మాత్రమే కాదు, మీ ఫ్యూచర్ లైఫ్కి ఇది ఒక గోల్డెన్ అడ్మిషన్ టు ఎంటర్ ఇంటూ అ గ్లోరియస్ లైఫ్ త్రూ మార్వాడి యూనివర్సిటీ అన్నది మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. సో బేసికల్లీ సార్, మార్వాడి యూనివర్సిటీ అంటేనే మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అని అంటున్నారు. సో ఎస్ మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే ఈ ఇంజనీరింగ్ మన గుజరాత్ పిల్లలు జనరల్గా చూస్తే అదర్ కోర్సెస్ ఉంటాయి కదా, వాటి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. లైక్ బీబీఏ, బీకామ్, బీసీఏ, ఇంజనీరింగ్ వైపు తక్కువగా వెళ్తుంటారు అనమాట. అందుకోసమే మార్వాడి యూనివర్సిటీ సపరేట్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆంధ్ర అండ్ తెలంగాణ మీద చేస్తుంది. రైట్. సో ఇంజనీరింగ్ చదవాలి అని అనుకునే వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ షుడ్ బి లైక్ అ లైట్ షోయింగ్ ఇంటర్వ్యూ అవ్వాలి సార్. డెఫినెట్లీ మ్యామ్. సో ఎంతవరకు కుదిరితే అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం. 100%. సో బేసికల్గా మీరు చెప్పండి సార్, ఇప్పుడు +2 అయిపోయిన తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అండ్ దెన్ స్టూడెంట్ హ్యాస్ టు గెట్ ఇన్ టు అ ప్రాపర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు ఏం చేయాలి ఆ స్టూడెంట్, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఆర్ మార్వాడి యూనివర్సిటీలోకి ఒక స్టూడెంట్ ఆస్పైర్ అయి రావాలి అని అనుకుంటే తనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మ్యామ్, జనరల్గా బాగా చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఐఐటి కానీ ఎన్ఐటి కానీ క్రాక్ చేస్తారు. సో అటువైపు వెళ్ళే పిల్లల్ని డెఫినెట్లీ అటు వెళ్ళమని చెప్తాను నేను. రైట్, ఎందుకంటే దే ఆర్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. సో దాని తర్వాత మళ్ళీ ఓల్డెస్ట్ అండ్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లేకపోతే యూనివర్సిటీస్ కావచ్చు ఉంటాయి. సో అవి అందరికీ తెలిసిన పేర్లే. సో అటువైపు వెళ్ళినా డెఫినెట్లీ బాగుంటుంది. సో మార్వాడి రోల్ ఎక్కడ ఉంటుంది అంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అయ్యి ఉండి తక్కువ బడ్జెట్లో అవ్వాలి అనుకున్న దగ్గర వేర్ మార్వాడి కమ్స్ ఇన్. అచ్చా. సో మార్వాడి ఈ రోజున ఏమైపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నవాళ్ళు కావచ్చు, అబోవ్ యావరేజ్ లేకపోతే లోయర్ ఇన్కమ్ లెవెల్స్ ఉన్నవాళ్ళు కూడా, వీళ్ళు కూడా అంటే మంచి కాలేజీలో చదువుకోవాలని చెప్పేసి మంచి ప్రతి ఒక్క పిల్లవాడికి ఉంటుంది కదా. సో 30-40 లక్షలు ఖర్చు పెట్టలేరు. రైట్, యూనో ఆ కైండ్ ఆఫ్ పిల్లలందరూ కూడా వాళ్ళ మనసంతా కూడా మార్వాడి వైపు ఉందన్నమాట. మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ రైట్ యూనో వాట్ యూ కెన్ సే ఇట్స్ అ సర్వీస్ మోటో యూనివర్సిటీ అవటం వల్ల ప్రాఫిట్ మోటో కాన్సెప్టే ఉండదు. యూనో ఫీజు దగ్గర నుంచి ఈ అన్నీ ఏవైతే ఉంటాయో వాటిని రీఇన్వెస్ట్ అక్కడే చేస్తారు కనుక అందుకే యూనివర్సిటీ రిచ్గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేప్పటికి మార్వాడి యూనివర్సిటీ సో ఇంజనీరింగ్ మన వైపు నుంచి పిల్లలు ఇంటర్మీడియట్ ఎవరైతే పిల్లలు ఉంటారో 10+2 కంప్లీట్ 10+2 కంప్లీట్ అయిపోయింది. సో ఐఐటి రాలా, టాప్ కాలేజెస్ ఎఫర్ట్ చేయలేము, అలాంటి పిల్లలు మార్వాడికి డెఫినెట్లీ దే కెన్ లుక్ ఇన్ టు మార్వాడి యూనివర్సిటీ. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి మ్యామ్. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే స్టూడెంట్కి మార్వాడి యూనివర్సిటీ ఆఫర్స్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ అంటున్నారు. 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్గా నాకు అనిపిస్తున్నాయి. యూ కెన్ ఆల్వేస్ రైట్ మీ. సార్ తక్కువ బడ్జెట్లో టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇవి అసలు ఎట్లా పాసిబుల్ అవుతాయి సార్? ఎందుకంటే మనకి పిండి కొద్ది రొట్టె అన్న సామెతే తెలుసు. తక్కువ డబ్బులతో అన్ని ఎమ్యూనిటీస్ అండ్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అన్నది హౌ విల్ మార్వాడి యూనివర్సిటీ ప్రామిస్ ఇట్? మ్యామ్, జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ అనేవి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా యాజ్ పర్ లా. కాకపోతే కమర్షియలైజ్ ఎక్కువైపోయి దాంట్లో ఏంటంటే
వచ్చిన ప్రతి రూపాయి నుంచి ప్రాఫిట్ ఎలా తీసుకోవాలనే కాన్సెప్ట్తోనే ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారు. అలా కాకుండా మార్వాడి యూనివర్సిటీ మీకు తెలిసే ఉంటుంది, షేర్స్ ఇన్ ఫినాన్స్లో 4th లార్జెస్ట్ కంపెనీ మార్వాడి చంద్రాన గ్రూప్. దాదాపుగా 8 lakhs ఇన్వెస్టర్స్తో రోజుకి 1,00,000 కోట్ల పైన టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ అనమాట. సో వాళ్ళకి మోటో ఏంటి అంటే ఒక రైట్ ఎడ్యుకేషన్, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో ఇద్దామనే కాన్సెప్ట్. సో మీరు అక్కడ నిజంగా చూస్తే ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్న యూనివర్సిటీస్లో మార్వాడి యూనివర్సిటీ ఒకటి. అట్ ద సేమ్ టైం రీసెర్చ్ ఓరియంటెడ్. అసలు మన ఇన్స్టిట్యూషన్స్లో మన సౌత్లో చూసుకుంటే, మా సౌత్లోనే కదా ఆల్ ఓవర్ ఇండియా మనం చూసుకుంటే, ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ అనేది ఆల్మోస్ట్ మర్చిపోయారు అందరూ. ఏదో క్లాస్ రూపం చెప్పామా, లేకపోతే కంపెనీ తీసుకొస్తే ప్లేస్మెంట్ అయిందా, ఈ రకంగా ఉంటుంది. కానీ పిల్లల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడైతే ఆ రీసెర్చ్ ఓరియంటేషన్లో ఉంటారో అప్పుడే వాళ్ళకి సార్థకత ఉంటుంది. సో దే లెర్న్ న్యూ థింగ్స్, దే క్రియేట్ న్యూ థింగ్స్. ఉన్నదాన్నే కంటిన్యూ చేయడానికి ఇంకా వీళ్ళు చదువుకున్నది కూడా చేయొచ్చు మ్యామ్ అది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే పిల్లలు ఎడ్యుకేషన్లో రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంటుందో, ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుందో, డెఫినెట్లీ దే విల్ గెట్ బెటర్ అండ్ బెటర్ అనమాట. సో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ చేసేది ఏంటంటే ఒకటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్. అందుకోసమే మార్వాడి యూనివర్సిటీ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ మ్యామ్, ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మ్యామ్. 60 కంట్రీస్ నుంచి పిల్లలు అక్కడ చదువుతున్నారంటే ఎందుకు వచ్చి ఉంటారు, రైట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సౌత్ ఇండియా స్టూడెంట్స్. ఐ అండర్స్టాండ్. అంటే ఎక్కువ మంది అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఏదో ఒక ఏదో ఉంటే లేకపోతే ఎందుకు వెళ్తారు స్టూడెంట్స్? డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ ఏం లేకపోతే ఎందుకు వెళ్తారు? వెరీ సింపుల్ కదా, రైట్. మేబీ తక్కువ ఖర్చు పెడుతుండొచ్చు, బట్ డెఫినెట్లీ అక్కడ ఏదో ఉంది కనుక వెళ్తున్నారు. అది ఏముంది అంటే ఒకటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ అ మినీ వరల్డ్ మ్యామ్. 60 కంట్రీ పిల్లలు, అదేవిధంగా ప్రతి స్టేట్ రిప్రజెంటేషన్ ఉంది. సో అక్కడికి వెళ్తే అన్ని రకాల లాంగ్వేజెస్, అన్ని రకాల కల్చర్స్ కనపడుతూ ఉంటాయి. అంటే ఎడ్యుకేషన్ ఒక్కటే పిల్లల్ని సక్సెస్ చేయదు, ఆల్రౌండ్ స్కిల్స్. ఇప్పుడు స్కూలింగ్ ఎలా జరిగింది, జూనియర్ కాలేజ్ లెవెల్కి ఎలా జరిగింది, ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ వేర్ యాజ్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చినప్పుడు ఇది కంప్లీట్ చేసుకొని ఈ కాంపిటేటివ్ వరల్డ్లోకి వెళ్ళాలి. ఒక జాబ్ సంపాదించుకోవటమో లేకపోతే ఒక ఎంటర్ప్రీనర్గా. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. అందరూ మీకు ప్లేస్మెంట్ గ్యారంటీ అంటారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటారు, మంచి లైబ్రరీ ఉందన్నారు, మంచి బుక్స్ ఉందన్నారు. ఇన్నిటికన్నా ఒక స్టూడెంట్ వై డూ హీ హ్యాస్ టు సెలెక్ట్ ఓన్లీ మార్వాడి యూనివర్సిటీ? హౌ ఇస్ మార్వాడి యూనివర్సిటీ డిఫరెంట్ ఫ్రమ్ ది పాపులేషన్ ఇన్ ది రేస్? అది చెప్తాను మ్యామ్ నేను. సో ఐ డోంట్ సే దట్ మార్వాడి యూనివర్సిటీ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఇస్ గుడ్. దెర్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, దే ఆర్ వెరీ గుడ్. వాటికి ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి, దాన్ని రాసుకొని బిట్స్ పిలానియో, లైక్ వెల్లూరు, ఇట్లాంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. డెఫినెట్లీ బెటర్ ఇన్స్టిట్యూషన్స్, చాలా బాగుంటాయి. సో అక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్రాక్ చేయలేకపోతే, బట్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, రైట్. వన్ కాలేజ్ ఇన్ Bangalore, could you believe engineering, it will cost around 70 lakhs plus. My God. 70 lakhs plus. సో అటువంటి ఉన్నప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్ ఏ రకంగా ఆస్తులు అమ్మినా, కిడ్నీలు అమ్మినా కూడా ఎఫర్ట్ చేయలేడు. సో అటువంటి వారి కోసం ఇందాక నేను చెప్తున్నట్టుగా ఒకటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్స్ అ మినీ వరల్డ్. అట్ ద సేమ్ టైమ్ వాట్ మేక్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ అదర్స్, మ్యామ్, వీ ప్రొవైడ్ పెయిడ్ ఇంటర్న్షిప్స్. మన ఇన్స్టిట్యూషన్లో 5,000 నుంచి 1,25,000, 1,40,000 వరకు సంపాదించుకునే పిల్లలు ఉన్నారు మంత్లీ. While studying. Wonderful. Right? ఆ kind of atmosphere ni Marwadi How does that be possible, sir? Ma'am, it's a paid internships. Internships అనేది it's a part of our there 4 years in engineering. అంటే we made it compulsory. అంటే కొంతమంది పిల్లలకి పెయిడ్ ఇంటర్న్షిప్ రావచ్చు, కొంతమంది పిల్లలకి జనరల్ ఇంటర్న్షిప్ రావచ్చు. సో ఇక్కడ స్టైఫండ్ ఇస్తారు. ఇఫ్ సమ్వన్ ఈజ్ మోర్ టాలెంటెడ్, company is looking the qualities, and that guy got the kind of qualities, then they don't mind to pay, ma'am. At the same time we have labs. వీళ్ళు ఏ సాఫ్ట్వేర్ మీద అయితే వర్క్ చేయాల్సి ఉంటుందో వాటిని ఎస్టాబ్లిష్ చేసిన ల్యాబ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కుడ్ యూ బిలీవ్ మ్యామ్, 25 కంప్యూటర్ ల్యాబ్స్ ఆర్ దేర్ విత్ అస్. నాట్ ఓన్లీ దాట్, వీఆర్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా హ్యావింగ్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద క్యాంపస్. సూపర్ కంప్యూటర్, రైట్. నాట్ ఓన్లీ దాట్, at the same time we have 25 to 30 computer labs. At the same time,
We have, Apple labs also. Apple computer, you know that which is very expensive kind of stuff. Even we provide the kind of labs to our students, high configuration things and all. అన్ని ల్యాబ్స్ ఆ రకంగా ఉంటుంది మ్యామ్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా, రైట్, మినీ వరల్డ్, paid internships. At the same time, we have 2+2 program. 2 years in India, 2 years in US, ma'am. Oh. Ma'am, if someone want to go after +2 to US and come, going for this bachelor's degree in science, BS, that will cost around some 1.5 crore to 2 crores, ma'am. ఈజీగా. Easyga. So what we have option, he'll be studying 2 years in Marwadi campus. అండ్ 2 years మాకు ఒక 5 యూనివర్సిటీస్తో టైఅప్ ఉంది. సో ఇక్కడ నుంచి పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు దే స్పెండ్ అరౌండ్ 20 to 25 lakhs. ఇక్కడ ఒక 5 lakhs 6 lakhs ఖర్చు పెట్టుకుంటారు, అక్కడ 20-25 lakhs ఖర్చు పెట్టుకుంటారు. హార్డ్లీ హియర్ అండ్ దేర్ ఒక 50 లక్షల్లోనే అమెరికన్ డిగ్రీ మ్యామ్. ఈ 2 years ఇక్కడ దీన్నే క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటాం. 2 years ఇక్కడ చదువుతాడు, 2 years అక్కడ చదువుతాడు. బట్ ఈ క్రెడిట్స్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల 4 years he'll get the degree of America, ma'am. Ma'am, not only that, it will give a chance to him to work another, extra 1 year over there. So ఇక్కడ స్పెండ్ చేసిన మనీ అంతా కూడా he'll earn it back అనమాట. పైసా వసూల్. So our kind of concept, not only this, ma'am. You asked what more. I'll tell you another program, ma'am. We have a tie-up with European Union. మాకు Erasmus program అని ఒకటి ఉంది, మ్యామ్. దాంట్లో వీఆర్ పార్ట్. దీంట్లో ఏంటంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో అక్కడ పిల్లలు ఇక్కడికి వస్తారు, ఇక్కడ పిల్లలు అక్కడికి వెళ్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మ్యామ్. స్టూడెంట్ నో నీడ్ టు స్పెండ్ ఈవెన్ సింగిల్ పై. అది ఎవరికి ఇస్తామంటే ఎకడమిక్స్లో ఎవరైతే టాపర్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ 1 semester. కుడ్ యూ బిలీవ్ మ్యామ్, యూరోప్ వెళ్ళి చదువుకుని రావచ్చు. అట్ ద సేమ్ టైం మరి టాపర్స్కైనా ఆపర్చునిటీ మిగతా వాళ్ళకి లేదా అంటే ఈ పిల్లలు ఫీజ్ అనేది స్పెషల్గా పే చేయాల్సిన పని ఉండదు. ట్రావెలింగ్ అక్కడ ఉండడానికి అది పిల్లలు చూసుకుంటే ఎనీ స్టూడెంట్ కెన్ గెట్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్, మ్యామ్. అట్ ద సేమ్ టైమ్ వీ ప్రొవైడ్ దెమ్ ఇంటర్న్షిప్స్ ఆర్ దేర్. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి మళ్ళీ రైట్ పెయిడ్ ఇంటర్న్షిప్. సో అక్కడ స్పెండ్ చేసిన డబ్బుల్ని మళ్ళీ వీళ్ళు వెనక్కి ఎర్న్ చేసుకునవచ్చు. సో దీస్ ఆల్ థింగ్స్ మేక్స్, మ్యామ్, రీసెంట్లీ ఎవ్రీ వన్ థింక్స్ అబౌట్ ప్లేస్మెంట్ అండ్ ఆల్, రైట్? నెక్స్ట్ నేను అదే అడగబోతున్నాను. Recently, we did a program called AIM, Academic Industrial Meeting. So almost like 100 MNC companies, we call them to university. అంటే మాకు టైఅప్ 500+ కంపెనీస్తో ఉంది. అవి కాకుండా దాంట్లో ఫిల్టర్ చేసి ఒక MNC 100 కంపెనీస్ పిలిపించి CEOs కావచ్చు, లేకపోతే వాళ్ళ టాలెంట్ ఎక్విజిషన్ మేనేజర్స్ కావచ్చు, HR మేనేజర్స్ కావచ్చు, వీళ్ళు పిలిపించి అంటే అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, మేము ఎకడమిక్స్ పరంగా ఎక్కడ ఉన్నాం, ఎంత గ్యాప్ ఉంది, దాన్ని ఫిల్ చేయడానికి కూడా ఆర్ మేనేజ్మెంట్ ప్లేస్, మా పిల్లలు ఇక్కడ నుంచి క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఫైల్స్ సంఖ్యలో పెట్టుకొని మార్కెట్లో తిరగకుండా అప్డేటెడ్ వెర్షన్తో బయటకు వస్తారు, రైట్? సో ఇన్ని ఫెసిలిటీస్ మార్వాడి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఎందుకు రారు మ్యామ్ పిల్లలు? ఇంతకన్నా బెస్ట్ ఇంకా అసలు కోరుకోవడంలో కూడా అతిశయోక్తి, అత్యాశ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. యా, సో ప్లేస్మెంట్ పరంగా డౌట్ లేదు సార్. ఈ ప్లేస్మెంట్ గురించి నేను మళ్ళీ స్ట్రెస్ చేసి ఎందుకు అడుగుతున్నానంటే ఐ సీన్ సర్టెన్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ పిల్లలకి ప్లేస్మెంట్లో చూపించేస్తారు, ఆఫర్ లెటర్ ఇస్తారు. మేబీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం రఫ్గా మనం మేలో ఉన్నాం అనుకున్నాం, ఏప్రిల్ అనుకుందాం సార్, జూన్ జూలైలో జాయిన్ అవ్వాలి అనుకుందాం రఫ్గా. అది సెప్టెంబర్ అవుతుంది, నవంబర్ అవుతుంది, డిసెంబర్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ అవుతుంది, బట్ స్టిల్ ఆఫర్ లెటరే మిగులుతుంది తప్ప దే డోంట్ గెట్ ఎనీ కాల్ ఫ్రమ్ ది కంపెనీ. దీస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ దే ఆర్ ఆల్ ఓవర్ ఇండియా, మ్యామ్. అంటే ఇక్కడ ఎవరైతే ఏదో మాయ చేసి పిల్లల్ని అట్రాక్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేస్తారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ లో, న్యూస్ పేపర్స్ లో వేసుకోవడానికి ప్లేస్మెంట్స్ ఇన్ని చేశామని చెప్తారు. ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇట్స్ లైక్ ప్లేయింగ్ విత్ ది ఎమోషన్ ఆఫ్ ది స్టూడెంట్ కదా సార్. ఎగ్జాక్ట్లీ. బట్ వేరస్ మార్బడి, రైట్, వచ్చిందే మనీ ఎర్న్ చేయడానికి కాదు, కరెక్ట్, సర్వీస్ చేద్దామనే దాంతో వచ్చింది. మ్యామ్, నిజంగా మాట్లాడుకోవాలనుకుంటే కేతన్ మార్వాడి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చదువుకోవడానికి ఇంట్లో 3 అన్నదమ్ములు చదువు మానేస్తే ఆయన ఒకటి చదువుకున్నాడు. సో ఆ టైం గుర్తు చేసుకుంటారు ఆయన, రైట్? నాకు రైట్ ఇంత 3 సఫర్ అయితే కానీ నేను చదువుకోలేకపోయాను, రైట్? వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని రీజనబుల్ ఫీ స్ట్రక్చర్లు ఇవ్వాలి అనేదే మార్వాడి మెయిన్ మోటో, మ్యామ్. సో దానివల్ల దే కుడ్ ఏబుల్ టు డూ దిస్. అట్ ద సేమ్ టైం
మీరు ఇందాక చెప్పిన బ్లఫ్ స్టోరీస్కి ఉన్న మార్వాడికి డిఫరెన్స్ ఏంటంటే వీ హ్యావ్ ఇండివిజువల్ మెంటర్ సెషన్ మ్యామ్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని ఇండివిజువల్గా మానిటర్ చేస్తాం. రైట్ యూనో అసలు స్టూడెంట్ దేంట్లో ప్లస్లో ఉన్నాడు, ఏ విషయంలో మైనస్లో ఉన్నాడు, సో అక్కడ బెటర్ చేయాలి అంటే వాట్ టు బి డన్ అట్ ద సేమ్ టైం యూనో చాలా ఇన్స్టిట్యూషన్స్ పిల్లోడు జాయిన్ అయిన తర్వాత బయటికి వెళ్ళే రోజు చూస్తారేమో, బట్ వీ సీ టు దాట్ లైక్ యూనో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ క్లబ్స్ మ్యామ్. సో వీ మేక్ ది స్టూడెంట్స్ పార్ట్ ఆఫ్ ద క్లబ్స్. సో దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. రైట్ యూనో అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ వీ డూ లాడ్ ఆఫ్ థింగ్స్ విత్ అవర్ స్టూడెంట్స్. సో దానికోసమే ఫస్ట్ ఇయర్లో చేంజ్ రాదేమో కానీ ఫోర్త్ ఇయర్లో బయటకు వస్తున్నప్పుడు యూ కెన్ సీ ద చేంజ్ ఇన్ ద స్టూడెంట్ మ్యామ్. రైట్ డెఫినెట్లీ ఆ చేంజ్ని పిల్లలు చూస్తారు దాంట్లో. రైట్ సార్, కాలేజ్ గురించి ఇన్ఫో తీసుకున్నాను. ఇప్పుడు ఇంపార్టెంట్లీ ఇంజనీరింగ్లో కోర్సెస్ అసలు ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, కోర్సెస్ గురించి డీటెయిల్డ్గా ఇన్ఫో ఇవ్వండి సార్. మ్యామ్ మన దగ్గర చూస్తే వచ్చే పిల్లలు ఇంజనీరింగ్ వైపే ఎక్కువ వస్తున్నారు. రైట్, మనం కావాలనుకుంటుగా సేమే వస్తున్న పిల్లలు కూడా ఆ కోర్స్ వైపు నుంచి ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా చూసినప్పుడు తగ్గింది అని డెఫినెట్గా చెప్పుకోవాలి మన సౌత్ ఇండియాలో, పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే మా పిల్లల్ని ఎక్కడన్నా బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళగలిగితే రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే కాన్సెప్ట్తో పిల్లల్ని మూవ్ చేస్తున్నారు. సో మన పిల్లలు ఆల్ ఓవర్ ఇండియా మూవ్ అవుతున్నారు. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు మన దగ్గరికి వస్తున్న పిల్లలు 95-96% ఇంజనీరింగ్ బేస్ మీద వస్తున్నారు. దీంట్లో మళ్ళీ వన్స్ అగైన్ కంప్యూటర్ సైన్స్ బేస్ మీద ఎక్కువగా వస్తున్నారు. అంటే ఏమేం కోర్సులు మన దగ్గర ఉన్నాయి అని చూస్తే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ మ్యామ్. అంటే అందరికన్నా పెద్దన్న గత 15-20 సంవత్సరాలు చూస్తే అంటే ఈ మధ్య లాస్ట్ ఒక 5-6-7 ఇయర్స్ నుంచి కొద్దిగా ట్రెండ్ మారింది. అంతకుముందంతా ఎలక్ట్రానిక్స్తే రాజ్యంగా ఉండేది. ఫస్ట్ ప్రయారిటీ ఎలక్ట్రానిక్స్ ఉండేది, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఉండేది. సో ఈసీలో మన దగ్గర కోర్ ఈసీ ఉంటుంది, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఈసీలో ఇండియాలో ఆల్మోస్ట్ లైక్ యూనో ఎక్కడో ఐఐటీలో అక్కడ ఇక్కడ ఉన్నాయి తప్పితే ఈసీలో ఏఎంఎల్ లేదు. సో ఈ కోర్స్ ఎవరికి ఉపయోగపడుతుందంటే జనరల్గా 50, 60, 70, 80% పిల్లలు ఉంటారు. వీళ్ళు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ బ్రదర్స్ ఎవరో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారని చెప్పి అటువైపు వెళ్తారు. సో వీళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, ఆల్రెడీ ముందున్న వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, కాంపిటేటివ్ వరల్డ్లో వెనకబడిపోతారు. అలా కాకుండా మల్టీ ఆప్షన్స్ ఉండాలి అనుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ తీసుకొని దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వెళ్ళటం వల్ల వీళ్ళకి మల్టీ ఆప్షన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎనీ టైమ్ దే కెన్ గెట్ ఇన్ టు సాఫ్ట్వేర్ సైడ్, అట్ ద సేమ్ టైం వాళ్ళకి యాడ్ ఆన్గా ఎలక్ట్రానిక్ సైడ్. ఇప్పుడు మార్కెట్ అంతా కంప్యూటర్ సైన్స్ బూమ్ చూస్తుంది. కాకపోతే డౌన్ ద లైన్ ఒక 6 to 7 years తర్వాత చూస్తే ఎలక్ట్రానిక్స్ ఈజ్ గోయింగ్ టు ప్లే వన్స్ అగైన్ ఎ బిగ్గర్ రోల్. ఇప్పుడు మనం యాపిల్ మొబైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు ఎక్కడో బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాడు, మనం ఇప్పుడు వాళ్ళకి దాదాపు 15% మన ఇండియాలో మనమే చేస్తున్నాం, 80% చైనా చేస్తుంది. ఇప్పుడు అమెరికా పెడుతున్న ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల, ట్యాక్సెస్ వల్ల whole industry can move anytime to India also. India has, yes. Right. Not only that, ma'am, మనకి జనరల్గా తైవాన్ ఈజ్ అ హబ్ ఫర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు గుజరాత్కి షిఫ్ట్ అయిపోతున్నారు. అట్ ది సేమ్ టైం టాటా వరల్డ్లోనే పెద్ద ఇండస్ట్రీని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది గుజరాత్లో. సో అంటే వీటన్నిటి ప్రకారం చూస్తే ఏంటంటే వరల్డ్కి ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఇండియా ఈజ్ గోయింగ్ టు టేక్ దట్ ప్లేస్. సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ పిల్లలకి బోల్డ్ అంత ఆపర్చునిటీస్ వస్తాయి. సో కోర్ ఉంది, ఏఎంఎల్ ఉంది, అట్ ద సేమ్ టైం ఐఓటీ ఉంటుంది, ఇంటర్నెట్ ఆఫ్ ద థింగ్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంబెడ్ సిస్టమ్ అనేది జనరల్గా మాస్టర్స్లో చూస్తారు. సో వీ స్టార్టెడ్ దట్ ఇన్ డిగ్రీ ప్రోగ్రామ్. సో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ మల్టీ ఛాన్స్ కావాలి అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. సో నా సజెస్ట్ మళ్ళీ ఎవరైతే పిల్లలు 50, 60, 70, 80s ఉంటారో మల్టీ ఆప్షన్స్ పెట్టుకొని వెళ్ళండి. దాంట్లో ఇది ఒక ఆప్షన్ మంచిది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విషయానికి వస్తే ఎవర్గ్రీన్ కంప్యూటర్ సైన్స్ కోర్ ఉంటుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కటే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ వచ్చేపాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిఎస్ డేటా సైన్స్. అంటే ఇక్కడ
యూనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ ఉంటుంది విత్ డేటా సైన్స్ కాంబినేషన్ అనేది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ నైస్ కాన్సెప్ట్ అనమాట. సో అదొకటి బాగా పిల్లల ఆప్షన్ తీసుకుంటున్నారు. అట్లనే సైబర్ సెక్యూరిటీ. సో దీస్ ఆప్షన్స్ ఆర్ దేర్. అట్లనే ఐటీ ఉంటుంది. సో దిస్ ఇస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనమాట. అదేవిధంగా చాలామంది మర్చిపోయారు కొన్ని సబ్జెక్ట్స్ని, బట్ మళ్ళీ ఫ్యూచర్లో వాటికి డిమాండ్ రాబోతుంది. వాటిలో మెకానికల్ ఒకటి. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పొద్దున్న వేస్తే మన ప్రైమ్ మినిస్టర్ Slogans అదే గారు అయిపోయింది. ప్రైమ్ మినిస్టర్ గారు దాని మీద అంటే ఇప్పుడు బోల్ట్ ఈజ్ గోన్ టు చేంజ్ అనమాట. అంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ వైపు వెళ్తున్నప్పుడు ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఛాన్స్ ఉంటుంది, రైట్? ఇప్పుడున్న ఎనర్జీస్ అన్ని సైడ్ అయిపోయి సోలార్ బేస్ వచ్చినప్పుడు బోల్డ్ అంత మ్యానుఫ్యాక్చరింగ్ దాని మీద బేస్ అయి ఉంటుంది. అట్లా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మళ్ళీ వన్స్ అగైన్ అంటే ఏమైపోయిందంటే కంప్యూటర్ సైన్స్ 600 సీట్లు ఒక కాలేజ్లో ఉంటే 500 సీట్లు ఉంటే ఈ 60 బ్రాంచ్ కొన్నిట్లో కాలేజెస్లో మొత్తం బ్రాంచ్ ఎత్తేసారు. సో అలాంటప్పుడు ఎప్పుడైతే తక్కువ అయిపోయారో ఆటోమేటిక్గా డిమాండ్ రైజ్ అవుతుంది. సో తక్కువ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు కంప్యూటర్ సైన్స్ వాళ్ళ వైపు వెళ్ళటం వల్ల వచ్చే నష్టమేం లేదు. సో కాంపిటీషన్లో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కనుక ముందుంటారు కనుక వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ వేరాస్ లైక్ లో పర్సంటేజ్ పిల్లలు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మెకానికల్ తీసుకోవచ్చు. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ అంటే ఒకప్పుడు గుడిసెల్లో ఉండడానికి ఇష్టపడేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. బోల్డ్ అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది యూనో, అందులో డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా. సో మనకి బోల్డ్ అంత స్కోప్ ఉంది కన్స్ట్రక్షన్ సైడ్లో. సో అంటే ఈ కంప్యూటర్ సైన్స్ చాలామంది చెడగొట్టేసింది ఏసీ రూమ్లో కూర్చొని, రైట్ యూనో జస్ట్ సిస్టమ్ మీద కూర్చొని. బట్ దానివల్ల బోల్డ్ అంత అనారోగ్య సమస్యలు కొందెచ్చుకుంటున్నారు. అది ఆలోచించట్లేదు. లైఫ్ యూనో హార్డ్ ఉండకూడదు, సాఫ్ట్ ఉండాలనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్నారు. బట్ స్టిల్ వన్స్ అగైన్ ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకుంటే తక్కువ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు వాళ్ళతో కాంపిటీషన్లో వెళ్తే మీరు వెనకే ఉంటారు. దానికన్నా బెస్ట్ థింగ్ ఈజీగా ప్లేస్ అయ్యి ఇందాక ఈసీ చెప్పాను, మెకానికల్ చెప్పాను, సివిల్ చెప్పాను, రైట్ సివిల్ చెప్పాను. అట్లానే వన్స్ అగైన్ మెకానికల్లో రోబోటిక్ అండ్ ఆటోమేషన్. సో యూనో జనరల్ రెగ్యులర్ ఎంటెక్ మెకానికల్ కాకుండా ఈ లేటెస్ట్ అప్డేట్తో వచ్చిన వాటి వైపు ఎప్పుడైతే వెళ్తారో దాంట్లో మళ్ళీ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అది కూడా మెకానికల్లో తీసుకొచ్చాం. సో మెకానికల్ వైపు వెళ్ళొచ్చు పిల్లలు. అదేవిధంగా ఎలక్ట్రికల్, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఈవీ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఇప్పటివరకు వరల్డ్ వాడుతుంది నాట్ ఈవెన్ 5%. ఆ రెవల్యూషన్ బోల్డ్ అంతా చేంజెస్ రాబోతున్నాయి. యూనో డీజిల్, పెట్రోల్ ఇవంతా మాయమైపోతాయి ఫ్యూచర్లో అంతా. సో అటువైపు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఇవన్నీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ ఇట్ కెన్ హెల్ప్ దెమ్. దీంతో పాటుగా ఎవరైతే నేను సాఫ్ట్వేర్ వైపే ఉండాలి, ఈజీగా సెటిల్ అవ్వాలి అనుకునే పిల్లలకి వాళ్ళు ఎంపీసీ అవ్వచ్చు లేదా బైపీసీ అవ్వచ్చు. వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బీటెక్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది అంటే మన రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ అంటే ఫార్మసీ ఇండస్ట్రీ అవ్వచ్చు, మెడికల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, యూనో మెడికల్ సెక్టర్స్, ఆగ్రో ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఇటువైపు ఆగ్రో రిలేటెడ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు. ఈ డేటా అంతా బోల్డ్ దగ్గర పడి ఉంటుంది. దాన్ని రైట్ నో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ స్ట్రీమ్లైన్ చేసి సాఫ్ట్వేర్ అక్కడైతే అప్లై చేస్తామో కొన్ని యూనో మెడికల్ పరంగా మనం చూస్తే వ్యాక్సిన్ని 1 అవర్లో కూడా తయారు చేసే ఛాన్స్ మనకి సాఫ్ట్వేర్ ఇస్తుంది. సో అంత డేటా అంతా ఎక్కడో ఉంది, సాఫ్ట్వేర్ యూనో కెన్ బ్రింగ్ దట్ ఆల్ డేటా ఎట్ వన్ ప్లేస్. సో దాని కోడింగ్ కావచ్చు, యూనో దాంట్లో ఉండే స్టాటిస్టిక్స్ కావచ్చు, యూనో లాట్ ఆఫ్ థింగ్స్ ప్రోగ్రామ్ రాయొచ్చు వాటికి. సో సాఫ్ట్వేర్లో ఉంటూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట. అట్లా వెళ్ళాలి అనుకునే పిల్లలకి ఇది అట్ ద సేమ్ టైం పోనీ దీంట్లో ఇంట్రెస్ట్ అనిపించలేదు 4 years తర్వాత ఐటీ ఇండస్ట్రీస్ వైపు వెళ్దాం అనుకున్నారు, డెఫినెట్లీ దే కెన్ గెట్ ఇన్ టు దాట్. సో ఆ రకంగా బయో ఇన్ఫర్మాటిక్స్. సో ఈ ఇంజనీరింగ్లో ఉన్నవి ఈ స్ట్రీమ్స్ మ్యామ్. సో ఏ స్ట్రీమ్ తీసుకున్నా ఎవ్రీబడి ఈజ్ అ స్టార్ అండ్ ఆల్ స్టార్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మార్వాడి యూనివర్సిటీ. ఇంకోటి మ్యామ్ కెమికల్, చాలామంది మర్చిపోయారు ఆ సబ్జెక్ట్ ఉన్న విషయం కూడా మర్చిపోయారు మ్యామ్. పొద్దున్న లెగిస్తే కార్బన్ కెమికల్ టచ్ చేయని ఒక ప్రోడక్ట్ చెప్పండి మనం. టూత్ పేస్ట్ దగ్గర నుంచి, టూత్ బ్రష్ దగ్గర నుంచి, మనం వాడే సైకిల్ దగ్గర నుంచి, 2 వీలర్ దగ్గర నుంచి, 4 వీలర్ దగ్గర నుంచి ప్రతి దగ్గర దాని కాంపోనెంట్స్ కదా, కోమ్ చేసుకునే బ్రష్ దగ్గర నుంచి. సో ఇఫ్ యూ కెన్ లుక్ అట్ దిస్, అమెరికా కన్నా ఎక్కువ కెమికల్ ఇండస్ట్రీస్ వట్టి గుజరాత్లో ఉన్నాయి, ఒక్క స్టేట్లో ఉన్నాయి అమెరికా కన్నా. మరి అదే విధంగా మనం చూసుకుంటే రిలయన్స్ దగ్గర నుంచి అదానీ వరకు
దిల్ కమ్ టు అవర్ క్యాంపస్. వాళ్ళు ఏమంటారంటే మీరు ఒక బ్రాంచ్ ఎందుకు రన్ చేస్తున్నారు, రన్ 4-5 బ్రాంచెస్ ఇన్ కెమికల్, విల్ హైర్ ఎవ్రీ వన్. అంటే ఇక్కడ ఒక దగ్గరేమో నేను బీటెక్ చేశాను నాకు జాబ్ లేదని చెప్పి గోల్ చేస్తుంటారు, అక్కడేమో మీరు బీటెక్ చదివిరండి మీకు జాబ్ ఇస్తాము ఎంతమంది అంటే ఉంటే అంతమందికి జాబ్ ఇస్తాం అటువైపు వెళ్ళేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఒకటి పక్కన ఏం చేస్తే అదే నేను చేద్దాం, కాపీ క్యాట్ ఎవరు యూనో దాట్స్ రియలీ ఎఫెక్టింగ్ ఆన్ దెమ్. కొద్దిగా ఇప్పుడు నేను మిడిల్ క్లాస్, నా టార్గెట్ ఏమై ఉండాలి మ్యామ్, రైట్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను సెటిల్ అయ్యి నా ఫ్యామిలీకి ఏదో మంచి చేయాలి, రైట్, అట్ ద సేమ్ టైం ఒక కంఫర్టబుల్ లైఫ్కి వెళ్ళాలి. డబ్బులు ఉన్నవాడు సంగతి వేరు, రైట్, పర్సంటేజ్ తక్కువ ఉందో లేదా ఫైనాన్షియల్గా సౌండ్ కాదో, ఇట్లాంటి పిల్లలు మార్కెట్ని బట్టి కాకుండా ఈ ఎనాలిసిస్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అట్లా వెళ్తే సక్సెస్ అనేది వాళ్ళ వెనక ఆటోమేటిక్గా నడుస్తుంది. అసలు ఇంత చెప్పిన తర్వాత ఇంకెందుకు ఆలోచిస్తున్నారండి? ఎవరికి పర్సంటేజ్ బేసిస్ మీద ఏది బెటరో దగ్గర నుంచి ఏ ఫీల్డ్కి మార్కెట్ ఎక్కువ ఉంది, ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉంది అన్నది వేలు పట్టుకొని నడిపిస్తున్నారు మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన టీమ్ మెంబర్స్ అందరూ. సార్ నాకు ఇంటర్వ్యూతో ఫుల్ క్లారిటీ వచ్చింది. డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ విల్ బీ ది సూపర్బ్ చాయిస్ టేకెన్ అప్ ఇన్ లైఫ్. అండ్ ఇంకా మీరు ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ గో టు దెమ్, మీట్ దెమ్, గ్రీట్ దెమ్ అండ్ లెట్ ఆల్ యువర్ డౌట్స్ బి క్లారిఫైడ్. బట్ బిఫోర్ వీ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, ఇంత మంచి ప్రాస్పెక్ట్స్ అందజేస్తున్నటువంటి మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి స్పాట్ ఆన్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి ఆన్ ది డేట్స్ 30th April, 15th May అండ్ 5th June. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 905-905-2378 ఆర్ 2379. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఈ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. యూ కెన్ టేక్ ఆల్ ది నోట్స్ వాట్ యూ వాంట్. డౌట్స్ అన్ని క్లారిటీ తీసుకున్న తర్వాత వన్ బెస్ట్ డెసిషన్ టేకెన్ ఇన్ లైఫ్ విచ్ యుల్ నెవర్ రిగ్రెట్ ఇస్ జాయినింగ్ యువర్ కిడ్ ఇన్ టు ది మార్వాడి యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్.